మమ్మీ ఏంది మమ్మీ, నీకు ఎన్నిసార్లు చెప్పాలా? ఎన్నిసార్లు చెప్పినట్లనే చేస్తావా? ఎంత ఈజీ అది. అది చెప్పినప్పుడు మళ్ళీ అదే చేస్తా అంటావు. అసలు ఎందుకేమో ఇట్లా అర్థమే కాదు అసలుకి. అయితే క్లియర్గా చెప్పిన స్టెప్ బై స్టెప్, మళ్ళీ అదే చేస్తా అంటే ఎట్లా చెప్పిట్లయితే ఏడైతుంది అనుకుంటావు అది? ఎన్నిసార్లు చెప్పిన ఎట్లనేనా మమ్మీ? ఏంది మమ్మీ ఎన్నిసార్లు చెప్పినా? ఏందబ్బా అట్లా మాట్లాడుతున్నావు మీ మమ్మీతోని? కొంచెమన్నా మర్యాద ఇవ్వాలి కదా, పెద్ద మనిషి అని కూడా ఇదిలే కదా నీకు. తెలియకపోతే మళ్ళా చెప్పాలి, అంతేగాని అన్నిసార్లు అరుస్తారా? అట్లా అరుస్తారా? అసలు అట్లా అరవద్దు కదా. అవును కరెక్టే, నాది తప్ప అసలుకి అట్లా అనవద్దు మమ్మీది. సరేలే, పోయి సారీ చెప్తా నేను, నువ్వు కూడా నాతో పాటు. సరే వెళ్దాం పద. హలో వదినా, బాగున్నారా? అందరు బాగున్నారా? అవును వదినా, మావాడు కూడా అంతే. మావాడు మంచోడే, కానీ ఏమైనా ఈ కోడన్లు ఉంటారు కదా, కోడన్లే నేర్పిస్తారు, ఉసికొలుపుతారు వాళ్ళని మన పైకి. అత్తయ్య ఇవి ఒకసారి టేస్ట్ చూడవా? ఉప్పు లేదు, కారం లేదు, చప్పగా ఉన్నాయి. పెళ్ళై ఇన్నేళ్ళైంది, ఇంకా నీకు ఉప్పు కారం కరెక్ట్గా వేయడం కూడా తెలియదు. ఇంకా కొంచెం ఉప్పు కారం వేసి కలుపు. అత్తయ్య ఇంత ఉప్పు చాలా? చాలు. అత్తయ్య ఈ కారం చాలు. అత్తయ్య ఇప్పుడు టేస్ట్ చూడండి. ఇప్పుడు బాగున్నాయి. నాలాగే ఎప్పుడు నేర్చుకుంటావో ఏమో.